సూడాన్ మిలిటరీ విమానం మంగళవారం నాడు ఓండుర్మాన్ నగరంలో కుప్పకూలింది. కనీసం 46 మంది ప్రయాణికులు మృతి చెందారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. మృతి చెందిన వారిలో పౌరులతో పాటు మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ విమానం ఉక్రెయిన్లో ఓ కంపెనీ తయారు చేసింది. అంటోనోవ్ అనేటువంటి ఈ విమానం సూడాన్లో సైద్నా ఎయిర్ బేస్ నుంచి ఉత్తర ఓండుర్మాన్కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి మిలిటరీ అధికారులు వెల్లడించలేదు. ప్రయాణికులు చనిపోయిన విషయాన్ని మాత్రం నిర్ధారించారు. కాగా సూడాన్ హెల్త్ మినిస్ట్రీ మాత్రం మృతదేహాలను ఓండుర్మాన్ నగరంలోని నావు ఆసుపత్రికి తరలించామని తెలిపింది. గాయపడిన వారికి ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించి పంపించామని తెలిపారు. ఇక సూడాన్లో ఏప్రిల్ 2023 నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. అక్కడ మిలిటరీకి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మధ్య తరచూ యుద్ధం జరుగుతోంది. ఇరువురి మధ్య కొనసాగుతున్న యుద్ధంలో సూడాన్ పట్టణ ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా సూడాన్ మిలిటరీకి పారామిలిటరీకి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీరి పోరులో సామాన్యుడు నలిగిపోతున్నాడు. సూడాన్లో ప్రస్తుతం సామాన్యుడిపై అకృత్యాలు, మహిళలపై మాస్ రేపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా డార్ఫర్ రీజియన్లో ఉన్నటువంటి విధ్వంసకాండ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇటీవలి కాలంలో ఇరు వర్గాల యుద్ధం మరోమారు ఊపందుకుంది. సూడాన్లో పలు రీజియన్లలో పారామిలిటరీపై మిలిటరీ పట్టు సాధించింది. రాజధాని ఖార్టూమ్లో మిలిటరీ దళాలు తమ పట్టును బిగిస్తున్నాయి. తాజాగా ఓండుర్మాన్ నగరంలో కూలిన విమానం కూడా మిలిటరీకి పారామిలిటరీ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తత కారణాల వల్లే కూలిందన్న టాక్ వినిపిస్తోంది. ఇరు వర్గాలు ఒకరి ఆస్తులను ఒకరు ధ్వంసం చేస్తూ పోతున్నారు. కాగా దక్షిణ డార్ఫర్లో నైలో కూడా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ను పారామిలిటరీ కూల్చిందని సూడాన్ ఆర్మీ ఆరోపిస్తుంది. కాగా సూడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధానికి సుమారు 24,000 మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిశాయి. సుమారు 1,40,00,000 మంది నివాసాలు కోల్పోయి అంతర్జాతీయ ఎయిడ్పై కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఎయిడ్ సెంటర్కు వెళ్లి మందులు ఇవ్వాలన్న రోడ్లపై ప్రయాణాలు సురక్షితం కాదని హెల్త్ వాలంటీర్లు వెనుకంజ వేస్తున్నారు. యుద్ధంలో గాయపడి వైద్యం కోసం వేలాది మంది ఎదురు చూస్తున్న వారికి మాత్రం మెరుగైన వైద్యం అందడం లేదు.